ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో గోరింటాకు కథ గురించి తెలుసుకుందామండి. గోరింటాకు ఎందుకు ఆషాఢంలో తప్పకుండా పెట్టుకోవాలి? గోరింటాకు నుదిటన పెట్టుకుంటే పండదు అని అంటారు, అది నిజమేనా? గోరింటాకు ఎప్పుడు పుట్టింది? గోరింటాకు పెట్టుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? ఈ గోరింటాకు కథ వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటి? ఇటువంటి ఆసక్తికరమైన విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. గోరింటాకు అంటే ఆడవారికి ఎంతో ఇష్టము. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదండి. మహిళలకి గోరింటాకుకి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ప్రతి ఇంట్లో జరిగే శుభకార్యాలకి ప్రతి ఒక్క మహిళ, అలాగే మహిళే కాదండి, ఆడపిల్లలు కూడా అందరూ గోరింటాకు పెట్టుకొని ఆనందిస్తారు. ఈ గోరింటాకు అందము ఆనందం కోసమే కాదండి, ఆరోగ్యంగా ఉంచటానికి ఉపయోగపడుతుంది. గోరింటాకుకి ఇంతటి ప్రాధాన్యత ఏమిటి? గోరింటాకు వెనుకున్న అసలు కథ ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంటి ఆకు. రాను రాను అది వాడుక భాషలోకి మారి గోరింటాకుగా మారింది. గౌరీ ఇంటి ఆకు. గౌరీదేవి అంటే పార్వతీదేవి. గోరింటాకు సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపము. బాల్యంలో గౌరీదేవి తన చెలికత్తెలతో ఆటలు ఆడుతున్న సమయంలో రజస్వల అవుతుంది. రక్తపు చుక్క నేల తాకటంతో ఒక మొక్క పుట్టుకొస్తుంది. ఈ వింతను చూసి చెలికత్తెలు పర్వతరాజుకి చెప్పారు. పర్వతరాజు సతీ సమేతంగా వింతని చూడటానికి వస్తాడు. ఇంతలోనే ఆ మొక్క పెద్దదవుతుంది. నేను సాక్షాత్తు పార్వతీదేవి రుద్రాంశతో జన్మించాను. నా వలన లోకానికి ఎటువంటి ఉపయోగాలు కలవు అని అడుగుతుంది. అప్పుడు గౌరీదేవి అంటే పార్వతీదేవి ఆ చెట్టు ఆకుని ఒకటి కోస్తుంది. అప్పుడు ఆ పార్వతీదేవి వేళ్లు ఎర్రబడతాయి. పర్వతరాజు అయ్యో, నా కూతురి చెయ్యి కందిపోయిందే అని అనే లోపుగానే పార్వతీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు, చాలా ముచ్చటగా అలంకారంగా అనిపిస్తుంది అని పలికింది. అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గోరింటాకు మన లోకంలో ప్రసిద్ధి చెందుతుంది అని అంటాడు. రజస్వల సమయంలో ఉద్భవించిన ఈ గోరింటాకు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. అతి ఉష్ణాన్ని తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన రంగు వలన చేతులకి కాళ్ళకి అందాన్ని ఇచ్చే అలంకార వస్తువుగా కూడా వాడబడుతుంది అని చెబుతాడు. అదే ఈ చెట్టు జన్మకి సార్థకత అని అంటాడు. గౌరీదేవితో సహా అందరూ ఆ చెట్టు ఆకు పసరుతో తమ కాళ్ళకి చేతులకి అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుందట. నుదుటన ఈ ఆకుతో బొట్టు దిద్దుకుంటారేమో అని కుంకుమకి సందేహం కలిగింది. కుంకుమని ఎవరు నుదుటన ధరించరేమో అని సందేహం కలుగుతుంది. ఈ విధంగా అనుకుని తన ప్రాధాన్యత తగ్గుతుందేమో అని తన సందేహాన్ని గౌరీదేవితో చెప్పగా నుదుటన పండదు అని గౌరీదేవి అభయమిస్తుంది. కాబట్టే ఇప్పటికీ కూడా మనము పెట్టుకుని చూసినా గోరింటాకు నుదుటన పండదు. శాస్త్రీయ పరంగా చూస్తే గర్భాశయ దోషాలు రాకుండా చేస్తుంది. అరచేతిలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి దేహాన్ని చల్లబరుస్తుంది గోరింటాకు. స్త్రీలు ప్రసవం కాగానే గోరింటాకును ముద్దగా చేసి ఆ బాలింత చేత మింగిస్తే గనక ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ దోషాలు అన్నీ తొలగిపోతాయి. భర్తకి గోరింటాకుకి అనుబంధం ఏమిటో చూద్దాం. గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని అంటూ ఉంటారు మన పెద్దలు. ఆ మాట ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. స్త్రీలోని స్త్రీతత్వం, హార్మోనుల పనితీరు చక్కగా ఉంటే దేహము కూడా అందంగా, ఆరోగ్యంగా, సున్నితంగా తయారవుతుంది. అలా లేతగా ఉన్న అరచేతులకి గోరింటాకు పెట్టుకుంటే మరింత ఎర్రగా పండి అందంగా కనిపిస్తుంది. ఆ పండటం అనేదే స్త్రీ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు. ఆరోగ్యమైన దాంపత్యానికి కారణమైన భార్యని ప్రేమిస్తాడు. అందుకే మన పెద్దవాళ్ళు ఏమి చెప్పినా కూడా చాలా ఆలోచించి చెబుతూ ఉంటారు. పెద్దలు చెప్పే మాటలు వారి అనుభవంతోటి దూరదృష్టితోటే చెబుతూ ఉంటారు. అందుకని మన పెద్దవాళ్ళు ఏమి చెప్పినా కూడా మనము పాటించాలండి. అలా పాటిస్తే మనకే మంచిది. ఇందులో ఎలాంటి అపోహ లేదండి. కాబట్టి గోరింటాకుని శాస్త్రీయ దృక్పథంతో చూసి వాడుకుంటే మనందరికీ
ఆరోగ్యము ఆనందము తప్పక లభిస్తుంది. కాబట్టి వీలైనప్పుడంతా ఈ గోరింటాకు రుబ్బి పెట్టుకోండి. బజారులో దొరికే గోరింటాకు కోన్లు వాడకండి. కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా, అంటే ఆషాఢ మాసంలోనైనా కూడా ఈ ఆకు రుబ్బుకొని పెట్టుకోండి. తప్పకుండా మన సంస్కృతి సాంప్రదాయాల్ని పాటిద్దామండి. ఈ విధంగా మీరు గోరింటాకు ఆకును రుబ్బుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఇంట్లో కూడా కుండీలో పెంచుకోవచ్చండి, చక్కగా పెరుగుతుంది. పెద్ద స్థలం అక్కర్లేదు. కుండీలో పెంచుకున్నా కూడా మన ఇంట్లో ఉన్న వారికి సరిపోతుంది. కోన్లు అవి వాటిలో కెమికల్స్ అవి కలిపి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి గనక తప్పకుండా వాటిని వాడకుండా ఉండడమే మంచిదండి. కనుక ఈ విధంగా మీరు కూడా ఈ ఆషాఢ మాసంలో తప్పకుండా ఈ గోరింటాకుని ఒక్కసారైనా పెట్టుకోండి. అలాగే వీలైనప్పుడల్లా మీరు ఆకుని తెచ్చుకొని రుబ్బి పెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే, అలాగే ఎంతో కొంత ఉపయోగపడింది అని అనుకుంటే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు ముందుగా మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి.